హలో ప్రసాద్ గారు, అక్కడ ఉన్న రైట్ తీసుకున్నారా? ఆ డెడ్ ఎండ్కి వచ్చేస్తే రైట్ సైడ్ ఉన్నాయిలే ఆ వైట్ కార్. కనిపించారు, వస్తున్నా. మీ ఇంటి పేరు విన్నప్పుడే ఎక్కడో తెలిసిన వాళ్ళు అనిపించిందండి. మా వైఫ్ వాళ్ళది కూడా కాకినాడే. ఓ అలానా? మాది యాన్సెస్ట్రల్ ఆరిజిన్ కాకినాడే అండి. నేను 30 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చేసాను. బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోవడం నిజంగా చాలా దురదృష్టం అండి. అప్పుడే వెళ్ళిపోయే ఏజ్ కాదు. అవునండి, పాపం తెలుగు భాష గురించి చాలా తాపత్రయపడిన మనిషి అండి. ప్రైమ్ ఏరియాలో బాగానే దొరికిందండి మీకు మంచి ఇల్లు. అవునండి, ఈ ఇల్లు కొని ఆల్రెడీ 10 years అవుతుంది. అప్పటికి ఇది బాగా బిజీ ఏరియా. లక్కీగా మాకు తక్కువగా వచ్చేసింది. సార్ అమ్మాయిని పిలుస్తారా? ఒక్క నిమిషం అండి. లక్ష్మి, లేఖ రామ్మా. నమస్తే ఆంటీ. నమస్తే అంకుల్. నమస్తే మా. హాయ్. హలో. నీ జాబ్ అది ఎలా ఉందమ్మా? గుడ్ అంకుల్, ఆల్ వెల్. మ్యారేజ్ తర్వాత కూడా హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చమ్మా. నో ప్రాబ్లం ఫర్ అస్. మా అమ్మాయి వంట కూడా చాలా బాగా చేస్తుందండి. అవునా? మావాడు కూడా బాగానే చేస్తాడు. అంత ఎక్స్పెక్ట్ కాదు కానీ ఇంట్రెస్ట్గానే చేస్తాడు. బాబు అమ్మాయి నువ్వేమైనా మాట్లాడుకోవాలంటే లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి, మాకేం అభ్యంతరం లేదు. పర్లేదు అంకుల్. పర్లేదు బాబు, వెళ్ళండి. ఏం సార్, మీకు ఏమన్నా అభ్యంతరమా? అబ్బే నాకేం లేదండి. ఎరా ఇట్స్ ఓకే అంకుల్, అదేం అవసరం లేదులేండి. హలో పీపుల్ ఆఫ్ ద హౌస్. లేక వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు. వాళ్ళకంతా ఓకే అట. మనకి ఓకే కదా? నన్ను కాదండి, వాడిని అడగండి. ఎరా నాకు ఓకే. 100% లేకపోతే డెటాల్ షూరా? డెటాల్ షూరే, కానీ ఓకే. ఒక్కసారి అమ్మాయితో మాట్లాడుంటే బాగుండేది కదరా. ఎందుకు నాన్న, అవసరమా? మీకు నచ్చిందిగా, కానివ్వండి. అయినా మా అమ్మ నాకు మాట ఇచ్చింది, మంచి అమ్మాయినే తీసుకొస్తానని. ఓకే చెప్పేస్తాను వాళ్ళకి. హలో. హలో, ఇస్ దిస్ సుభాష్? యా స్పీకింగ్. హాయ్, ఐఎమ్ లేఖ. హలో. యా హలో, చెప్పండి. మిమ్మల్ని ఒకటి అడగాలని కాల్ చేశాను. ఫ్రీగానే ఉన్నారా? యా అడగండి. అది మీరు మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు నాతో అసలు ఏం మాట్లాడలేదు. అంటే అది... ఇస్ దేర్ అ ప్రాబ్లం? అయ్యో, ప్రాబ్లం ఏం లేదండి. నాకు మాట్లాడడానికి ఏం లేదు, అంతే. మీకు నాతో మాట్లాడడానికి ఏం లేదు, ఓకే. కానీ నాకు మీతో మాట్లాడడానికి ఏదైనా ఉంటుందేమో కదా? ఉండదా? యా ఉండొచ్చు. యాక్చువల్లీ నేను మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఒకసారి కలుద్దామా? కలుద్దాం. రేపు మార్నింగ్ 9 AM, ఓకేనా? ఓకే. కూల్. ప్లీజ్ నేను మీకు వాట్సాప్ చేస్తాను. ఓకే అండి. సీ యూ టుమారో. బాయ్. బాయ్. Destination. హాయ్. హాయ్. హలో. ప్లేస్ నచ్చలేదా? అలా కాదు, కలుద్దామంటే
ఏ రెస్టారెంటో కాఫీ షాప్ అనుకున్నాను, బట్ దిస్ ఇస్ అ బేకరీ, కొంచెం డిఫరెంట్గా ఉంది. యాక్చువల్లీ మీరు హనీ కేక్ తిన్నారా? హనీ కేకా? అన్ని చోట్ల దొరకదు, ఇక్కడ చాలా బాగా చేస్తారు. యు నో వాట్, వీళ్ళు కేక్ బ్యాటర్లో దే యాడ్ మిల్క్ మేడ్ అండ్ దెన్ దేర్స్ లైక్ జామ్ ఆన్ ఎయిర్ అండ్ కోకోనట్ అండ్ ఇట్స్ యమ్మీ, యూ షుడ్ ట్రై ఇట్. సో క్వైట్ ఫేమస్ అనమాట. లేదు లేదు, అదేమంత ఫేమస్ కాదు, ఈ చోటు అంత పాపులర్ కాదు. దే జస్ట్ మై పర్సనల్ ఫేవరెట్స్. ఓకే, ఆర్డర్ చేయనా? యా. రాజు 2. ఓకే. సో యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఓకే, నేను అసలు మీ సైడ్ నుంచి ఆలోచించలేదు. ఆ రోజు తలుచుకుంటేనే నాకు ఒకలా గిల్టీగా అనిపిస్తుంది. సుభాష్, ఇట్స్ ఓకే, అదేమంత పెద్ద తప్పు కాదు, వదిలేయండి. ఐ ప్రామిస్ ఇంకెప్పుడు ఇలా చేయను. అంటే మీ వాళ్ళు మా వాళ్ళు అందరూ ఓకే అనేసుకున్నారని, పెళ్ళి ఫిక్స్ అయిందని చెప్పేసి అన్నారు. ఇంకెప్పుడు చేయరా? చూద్దాం. థ్యాంక్స్. Just try it. యాక్చువల్లీ నేనేమంత పెద్ద కేక్ ఎక్స్పర్ట్ని కాదు, బట్ దిస్ ఇస్ డిఫరెంట్. మీ టేస్ట్ బాగా నచ్చింది. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఈ కేకే కాదు, ఈ ప్లేస్ కూడా బాగా నచ్చింది. ఎలా దొరికింది ఈ ప్లేస్ మీకు? అయ్యో, ఇలాంటివన్నీ వెతికితే దొరకవండి, ఎదురుపడినప్పుడు గుర్తించాలంతే. ఓకే. మీకేమన్నా ఉన్నాయా ఇలాంటి ప్లేసెస్? ఉండేది, ఇప్పుడు ఉందో లేదో తెలీదు. ఎవరా అమ్మాయి? అమ్మాయా? అంటే నేను అడిగిన క్వశ్చన్కి మీరు ఇచ్చిన ఆన్సర్కి మధ్యలో ఒక చిన్న సైలెన్స్ వినపడింది. పర్లేదు, చెప్పండి. నేను నా చిన్నప్పుడు ఒక టౌన్లో ఉండేవాళ్ళం. నా మ్యాక్సిమం స్కూలింగ్ అంతా అక్కడే జరిగింది. మా పక్క సెక్షన్లో ఒక అమ్మాయి ఉండేది. Wait. I will not send anyone till the sum is finished. అందరి సమ్ అయిపోయిందా? నౌ యూ కెన్ గో. అది ప్రేమ అనేంత వయసు కాదు, ఇన్ఫాక్చుయేషన్ అని తీసి పారేయలేం. ఇష్టం అని కూడా చెప్పలేను. ఐ థింక్ ఐఎమ్ ఫాండ్ ఆఫ్ హర్. షీ ఈజ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఐఎమ్ క్యూరియస్, సో ఇట్స్ జెన్యూన్. స్కూల్ అయ్యాక ఇద్దరం ఆ జ్యూస్ సెంటర్ దగ్గరే కలిసేవాళ్ళం. ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్. The best badam milk in the whole world. మీరు నమ్మరు, ఒక్క మాట కూడా మాట్లాడుకునే వాళ్ళం కాదు.
అసలు అవి ఉంటాయన్న ఆలోచన కూడా ఉండేది కాదు. స్కూల్ ఉన్న ఒక్కరోజు కూడా మిస్ అయ్యేవాళ్ళం కాదు. నా 7th క్లాస్లో అయితే ఐ యూస్ టు హేట్ సండేస్. అలా సంవత్సరం గడిచిపోయింది. ఆ తర్వాత నాన్నకి హైదరాబాద్లో జాబ్ వచ్చింది. మేము ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాం. కమ్యూనికేషన్ మెయింటైన్ చేసేంత వయసు కాదు, ఇవాళ ఇన్ని ఫోన్లు లేవు. అమ్మాయిని మళ్ళీ ఎప్పుడూ కలవలేదా? అప్పటి నుంచి ఆ ఊరికి వెళ్ళాలంటే ఏదో తెలియని భయం. మళ్ళీ వెళ్ళే అవసరం కూడా రాలేదు. ఇప్పుడు తను ఎక్కడుందో ఏం చేస్తుందో. పెళ్ళైపోయిందేమో. తన పేరేంటి? తెలీదు. పేరు తెలీదా? ఐఎమ్ సో సారీ. వచ్చిన దగ్గర నుంచి నేనే మాట్లాడుతున్నాను, మీరేదో మాట్లాడాలన్నారు. మాట్లాడేశానులేండి, అయిపోయింది. ఓకే. మీరేమన్నా అడగాలనుకుంటే అడగచ్చు. లేకా కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? యా, ఆఫ్ కోర్స్. అసలు మీరు పెళ్ళెందుకు చేసుకోవాలనుకుంటున్నారు? బికాజ్ ఐఎమ్ రెడీ. ఒక లైఫ్ టైం రిలేషన్షిప్కి బౌండ్ అవ్వడానికి నేను మెంటలీ, ఫైనాన్షియలీ రెడీగా ఉన్నాను. అందుకే చేసుకుంటున్నాను. ఓ ఓకే. కానీ ఈ ఒక్క మీటింగ్లోనే డెసిషన్ తీసుకోవడం టూ మచ్ ఆఫ్ ప్రెషర్ అనిపిట్లా? నాకైతే అరేంజ్ మ్యారేజ్ సిస్టంలోనే ఏదో ప్రాబ్లం ఉందనిపిస్తుంది. మీరు స్పోర్ట్స్ ఫాలో అవుతారా? ఎంత గొప్ప టీంకైనా ఒక మ్యాచ్కి ముందు మీరు ఖచ్చితంగా గెలుస్తారు అనే గ్యారంటీ ఎవరైనా ఇవ్వగలరా? నో. మరెందుకు ఆడతారు? సి, ఐ థింక్ అరేంజ్డ్ మ్యారేజెస్ ఆర్ లైక్ టీమ్ స్పోర్ట్స్. గెలుస్తానో లేదో చెప్పండి, అప్పుడే ఆడతాను అంటే కుదరదు. ఇట్స్ అన్ అడ్వెంచరస్ డిస్కవరీ యాజ్ యూ ప్లే అలాంగ్. బహుశా అందుకేనేమో రెండింటిని మ్యాచెస్ అంటారు. అండ్ క్రెడిబుల్ ప్లేయర్స్ ఎప్పుడు ప్రెషర్ ఫీల్ అవ్వరు, ఛాలెంజ్ ఫీల్ అవుతారు. నైస్. థ్యాంక్ యూ. కానీ ఎవరితో టీమప్ అవ్వాలన్నది ఎలా తెలుస్తుంది? లైక్ హౌ విల్ యూ నో దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ మ్యాచ్ అని? సి, పర్ఫెక్ట్ మ్యాచెస్ అనేవి ఉండవు సుభాష్. ఒకరికొకరు పర్ఫెక్ట్ అవుతూ వెళ్ళడమే గేమ్ ప్లే. కాంప్రమైజ్లు, ఆర్గ్యుమెంట్లు, అడ్జస్ట్మెంట్లు ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. కాంప్రమైజ్ లైఫ్ ఎందుకు బ్రతకాలి? నిజంగా మన జనరేషన్ అంతా కలిసి కాంప్రమైజ్ అనే పదాన్ని చాలా నెగటివ్ చేసేశారు. నీ లైఫ్ ఎంత ఇంపార్టెంట్ అనుకుంటావో, నీతో షేర్ చేసుకునే వారి లైఫ్ కూడా అంతే ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు అడ్జస్ట్మెంట్స్కున్న వాల్యూ తెలుస్తుంది. మనం ఒకలమే ఆడితే గేమ్ గెలవలేం కదా. లైక్ యూ నీడ్ ద బెస్ట్ పార్ట్నర్, రైట్? బెస్ట్ పార్ట్నర్ ఇస్ అ మిత్. దాని వెనక పడితే ఎప్పటికీ దొరకదు. వాట్ యూ షుడ్ సర్చ్ ఫర్ ఇస్ నీకు సరిపోయే ద రైట్ పార్ట్నర్. ఆ డెసిషన్ తీసుకోవడం కోసమే ఈ ఒక్క మీటింగ్. అదే నేను చెప్పేది. ఇతనే మీకు కరెక్ట్ అని ఒక్క మీటింగ్లో ఎలా తెలుస్తుంది? మనం ఏంటో అని మనకి తెలిస్తే మనకేది కరెక్టో ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. Are you all right? మరేం డిసైడ్ అయ్యారు? నేను మీకు సరిపోతానా? సుభాష్, ఒక పని చేద్దామా? ఏంటి? నన్ను మీ టౌన్కి తీసుకెళ్ళు. ఆ బాదం మిల్క్ నాకు కూడా టేస్ట్ చేయాలని ఉంది. ఏంటి ఇప్పుడా? ఇప్పుడే. అయ్యో, అది సిటీ నుంచి చాలా దూరం. అసలే 5 hours జర్నీ. నేను వెళ్ళి If the destination is worth it, the journey can be exciting. I believe in your taste. కార్ కీస్ ఇవ్వండి. నేను డ్రైవ్ చేస్తాను, మీరు కార్లో కూర్చుని రావాలా వద్దా అని తీరిగ్గా ఆలోచించండి. ఓకే, లెట్స్ గో.